హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే చేయడానికైతే మేము రెడీ అయిపోయాం. చూడడానికి మీరు కూడా రెడీ అయిపోండి, ఎందుకంటే వ్లాగ్తో అయితే మేము కంటిన్యూ అయిపోతున్నాము. ఇది వచ్చి ఈవినింగ్ వ్లాగ్ అండి. మొన్న అయితే 2 రోజుల క్రితం అయితే మార్నింగ్ వ్లాగ్ పెట్టాను. నీకు ఇంకా సాయంత్రం పెట్టడానికి అయితే నాకు అవ్వలేదండి. ఏం చేయాలంటే కరెంట్ లేక నెట్ అయితే కనెక్ట్ అవ్వలేదు. ఇంకా దాని గురించి అయితే నేను ఇది ఎడిటింగ్ చేయడం మళ్ళీ పెట్టడం ఇవన్నీ నాకు అవ్వలేదన్నమాట. దాని గురించి అయితే సాయంత్రం వ్లాగ్ అయితే ఇప్పుడు ఈ సాయంత్రం పెడుతున్నాను. 2 డేస్ ముందుది ఈరోజు పెడతాను అనమాట. ఇంకైతే ఇది సాయంత్రం పిండి రుబ్బేసి కలుపుతున్నానండి. ఆ కలిపిన ముక్క అయితే ఇది అవుతుంది అనమాట. ఇంకా ఆజ్య అయితే అంటుంది, ఏదో అంటుంటే నేను అన్నాను అలా కాదు, అది చేయకూడదు అనేసి దాన్ని అన్నాను. రోజు ఇడ్లీ అయినా ఉప్మా చేయవా అనేసి అంటుంది. ఉప్మా చేయడానికైనా సరే ఇడ్లీ పిండి అలా పెట్టేసి కూర్చున్నామంటే తర్వాత అయితే ఎప్పుడైనా ఇడ్లీ కావాలని అట్టు కావాలని వేసుకోవచ్చు. నీకు ఉప్మా కావాలంటే ఇప్పుడు చేసి పెడతాను అనమాట. నెక్స్ట్ అయితే నేను కుట్టిన ఫ్రాక్స్ అండి. అయితేనే నేను 2 ఫ్రాక్స్ అయితే కుట్టాను. రెడ్ ఒకటి, పర్పుల్ కలర్ ఒకటి. 2 ఫ్రాక్స్ అయితే ఫిల్సేనండి. ఈ 2 కూడాను బోట్ నెక్లు, ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఇంక ఈ 2 ఫ్రాక్స్ అయితే కుట్టాను. అయితే పెద్ద ఆమెదేనే చిన్న ఆమె కదా, నీస్ కిందకి అనమాట. ఇదైతే మోకాలు కింద కుట్టాను అనమాట. ఈ 2 ఫ్రాక్స్ లెగ్గిన్స్ అయితే వేసుకోవాలన్నమాట. దాని గురించి అయితే ఈ 2 ఫ్రాకులు మీకు చూపిస్తున్నాను. నేను కుట్టిన ఈ 2 ఫ్రాకులు అనేసి అంటే ఈరోజు నా వర్క్ అనమాట. ఇది వచ్చి ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి నేను చేసుకునే పనితో పాటు నా వర్క్ కూడా మీకు చూపిస్తున్నానండి. నా ఫ్రాక్స్ కుట్టడం అయితే నచ్చితే కనుక, స్టిచ్చింగ్ అయితే నచ్చితే కనుక కామెంట్ అయితే పెట్టండి ఎలా చేశాను. కుట్టడం అయితే ఎలా కుట్టాను. ఇంకా బట్టలకు అయితే బిల్లు అయితే వేయాలన్నమాట. ఇంకా ఈ కుట్టిన బట్టలన్నింటికి బిల్లు ఎంత వేయాలి అనింది, ఎంత లైనింగ్ తేవాలి అనింది, అన్ని లెక్కలు తీసుకుంటున్నాను. 6 మీటర్లు 7 మీటర్లు లైనింగ్ తెచ్చాను. 7 మీటర్లు 2 ఫ్రాకులు కుట్టాను. 4 జాకెట్లు కుట్టాను. ఇంకా మొత్తం 2 ప్లెయిన్ జాకెట్లు కుట్టాను. ఇవన్నిటికి కలిపి మొత్తం 2300 బిల్ అయిందని బిల్ అయితే వేస్తున్నానండి. నేను బిల్ అయితే వేస్తా మధ్యలో అయితే నాకు చిన్న పాపది ఫ్రాక్ ఒకటి పైన ఒకటి మర్చిపోయాను. ఆ ఫ్రాక్ కూడా తేవడానికి అయితే వెళ్ళి ఆ ఫ్రాక్ కూడా తీసుకొచ్చి ఇంక మీకు అయితే చూపించాను అనమాట. చూపించిన తర్వాత మొత్తం బిల్ అయితే వేసానండి. ఇంకా నెక్స్ట్ అయితే వర్షాలు పడుతున్నాయండి. మీ ఏరియాలోనూ ఎండలే కాస్తున్నాయా? కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మాకైతే తినుకు పడతా ఉంటుంటే ఒక్కొక్కసారి అయితే ఎండ అయితే చాలా దారుణంగా కాస్తున్నట్టు. ఇవాళ అయితే ఎండ అయితే చాలా దారుణంగా ఉండిందండి. ఇంకా దాని గురించి అయితే ఇంకా బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది. పిల్లలతో అయితే బొత్తిగాను ఊరైతే వెళ్ళామన్నాం కదా, ఆ ఊరు వెళ్ళొచ్చిన కాడి నుంచి అయితే మా మేనత్త గారి ఇంట్లో జాతర అయిందండి. ఆ జాతరకి అయితే వెళ్ళొచ్చామన్నమాట. ఆ జాతరకి వెళ్ళడం ఈ పిల్లలతో నరకం, ఈ ఎండ ఎంత దరిద్రంగా ఉందంటే వేసవకాలం ఎందుకు మనం ఎక్కడికి వెళ్ళకూడదండి. ఇంటి పట్టునే ఉండి 2 ముద్దలు తినేసి పడి ఉండాలన్నమాట. ఏమైనా స్టిచ్చింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదంటే ఇంట్లో పని చేసుకుని పడి ఉంటే ఇంకా దారి వేరబ్బా. ఇంకా అలాగే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఎదిగేదాకా కూడా ఎక్కడికి వెళ్ళకూడదని తీర్మానించేసుకున్నాను. ఎందుకంటే నా పిల్లలు అయితే ఎవరింటికాడ ఉండరు, ఎవరితోనూ మాట్లాడరు. ఇద్దరు కూడా అడవిలో వాళ్ళిద్దరిని వదిలేస్తే వాళ్ళిద్దరే బతుకుతారనమాట. ఆ టైప్ అనమాట. ఇంకైతే వేరే బాబుకి అయితే మళ్ళీ మల్లెపూలు తెచ్చుకున్నామండి. మల్లెపూలు దండలు అయితే సాయి కడుతుంది. కిరణ్ అయితే ఫుడ్ తినేసాడు. ఫుడ్ తినేసి చేతులు కడుక్కోవడానికి అయితే వచ్చి ఏం వండుతున్నావు అమ్మ అనేసి అన్నాడు. నేను టిఫిన్ అయితే వేద్దామనేసి చట్నీ అయితే చేస్తున్నానండి. శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి వేపుకున్నాను. ఏం చట్నీ అనుకుంటున్నారా? చట్నీ వచ్చి కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. టమాటా కొత్తిమీర పచ్చడి. చాలా రోజులు అయిందండి కొత్తిమీర పచ్చడి చేసి. అయితే ఒక 5 రోజులు పెట్టయితే అమ్మ కొత్తిమీర పచ్చడి చేయొచ్చు కదా అని అడుగుతుంది. సర్లే అమ్మ చేస్తాను అనేసి కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా దాని గురించి అయితే పోపులో అయితే వేపుకుంటున్నాను అనమాట. ఇంకా పని అయితే అలా ఉంటుంది. ఇంకైతే లాంగ్ వీడియో ఇంకా లాంగ్ లెంత్ పెట్టాలనేసి కొంచెం సాయం అయితే కొంచెం వచ్చి తీవే అంటే సాయం అయితే రాలేదండి. సర్లే కదండి నేనే దూరంగా కెమెరా పెట్టుకుని ఇంకా నేనైతే చూపిస్తున్నానంట. పచ్చడి వేపుకుంటాను. మీతో ఏమైనా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇదైతే మాట్లాడటానికి ఏమైందంటే కాపీరైట్ క్లెయిమ్ అయిపోతుంది. దాని గురించి అయితే మీకు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేసిన వీడియో డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ రోజు కాదు కదండి వీడియో అనింది. తర్వాత కూడా ఫ్యూచర్ చూసుకోవాలి మనం. ఫోన్లే మనకి ఇప్పుడైతే ఇంకా ఇది అవ్వలేదు కదా, వాచ్ టైం అవ్వలేదు కదా. ఇంక వాచ్ టైం అయ్యేదాకా వీడియోస్ రన్నింగ్ అవుతే చాలు అనుకుంటున్నారు. రేపు పొద్దున్న వాచ్ టైం అయిన తర్వాత ఈ వీడియో ఎవరైనా చూసారనుకో దీని డబ్బులు అయితే నాకు పడవు అనమాట. కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ పాట ఏదన్నా రన్నింగ్ అవి పాట ఏదైనా ఉంటే దానికి రన్నింగ్ వాళ్ళకి అయిపోద్ది అనమాట. అలాంటప్పుడు మనం ఎందుకంటే వేస్ట్గా ఖర్చు పెట్టడం అనేసి నేనైతే మళ్ళీ డిలీట్ చేసి ఒక వ్యూ వచ్చింది 2 మినిట్స్కి. ఆయన పోయిందిలే అనేసి నేను ఆ వీడియో డిలీట్ కొట్టేసి మళ్ళీ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా నా ప్లానింగ్ అయితే ఇలా ఉండింది.
సరే కదా అనేసి ఇంకా సాయంత్రం అయిందండి. సాయంత్రం అయితే నేనైతే గారెలు వేస్తున్నాను అన్నమాట టిఫిన్లోకి. పప్పు రుబ్బాను కదండి, ఆ రుబ్బిన దాంట్లోనే కొంచెం అయితే గారెలకి అయితే పప్పు రుబ్బుకున్నాను. గారెలకు రుబ్బుకుని సాయంత్రం అనమాట ఆద్య అయితే గారెలు వేయమనింది అనేసి దానికోసం అయితే గారెలు అవి తీసాను. వేరే దానిదండి తిరిగి అందరం తింటామన్నమాట. ఎందుకంటే గారెలు అంటే చాలా ఇష్టం, ఆద్యకి అయితే చాలా ఇష్టపడ్డ గారెలు తింటామంటేనే. ఇంకెలాగైతే నేను చాలా 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 అంటే ఈజీగా అయితే గారెలు వేసేస్తాను అనమాట. గారెలు మీరు కూడా ఇలా ఈజీగా వేసేస్తారా? కామెంట్ అయితే పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.